ఐదవ పాశురం తిరుప్పావై. மாயனை மண்ணு வடமதரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிறஷும் பூதுருவான் நின்றர்வும் తీయనిల్ తూషాగం సెప్పేలోరెంబావాయ్. ఐదవ పాశురము తిరుప్పావైలో నిజంగా చాలా అద్భుతమైన పాశురం. నాలుగవ పాశురంలో అమ్మ మనకు ఏమి వివరించింది అంటే వ్రత ఫలాన్ని వివరించింది. కానీ మనకున్న ప్రతిబంధకాలు ఏంటి? స్వామిని చేరుకోవాలంటే దాన్ని విశ్లేషించింది అమ్మ. మనము స్వామిని చేరుకోవాలంటే మనకు ముఖ్యమైన ప్రతిబంధకములు లేదా మోక్షం రావాలంటే దానికి ముఖ్యమైన ప్రతిబంధకాలు రెండు ఉన్నాయండి: పుణ్యము, పాపము. ఇవి ఎట్లా పోవాలి అంటే మనకు శకటాసుర భంజనాన్ని గురించి తెలుసుకుంటే కొంచెం వివరము తెలుస్తుంది. శకటము అంటే బండి కదా, ఆ బండికి రెండు చక్రాలు ఉంటాయి, ఒకటి పుణ్యము, ఇంకొకటి పాపం. ఈ రెండు ఉన్నంత వరకు పరమాత్మను చేరలేము. అది పుణ్యకర్మే కానీ పాపకర్మ కానీ. దీన్ని ఎలాగ తొలగించుకోవాలి? కృష్ణ పాద స్పర్శ వల్ల తొలుగుతుంది, శకటాసుర భంజనం అవుతుంది. అసలు కృష్ణుని యొక్క పాద స్పర్శ ఎలా కలుగుతుంది, కృష్ణుని యొక్క అనుగ్రహం ఎలా కలుగుతుంది, అది వివరించబోతుంది తల్లి గోదా ఇందులో. మన యొక్క పాపకర్మ మూడు విధాలుగా ఉంటుంది. ఒకటి జరిగిపోయిన కాలంలో చేసిన పాపాలు, ఇప్పుడు వర్తమాన కాలంలో మనము అనుభవిస్తున్న పాప ఫలితము. రెండవది ఆగామి కర్మం, అది రాబోయే పాపం. గతంలో అయిపోయిన దాన్ని ముందు రాబోయేదాన్ని ఆపవచ్చు పరమాత్మ అనుగ్రహంతో. కానీ ఇప్పుడు దీన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. దీన్ని ఎవరు ఆపలేరు, పరమాత్మ కూడా దీనిలో ఎటువంటి సహాయము మనకు చేయడు. అనుభవించవలసింది. ప్రారబ్ధ కర్మ మొదలైంది అంటే అది అనుభవించవలసింది, తప్పదు. అయితే దీని గురించి మనకు ఇంకా కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఈ కృష్ణ పరమాత్మ తన యొక్క దివ్య అనుగ్రహాన్ని ఎలాగ మనకు ఇస్తాడు అంటే ఆయనను కీర్తించటం వల్లనే, ఆయనను స్తోత్రం చేయటం వల్లనే, ఆయనకు శరణాగతి చేయటమే ఒకటే మార్గము. దాన్ని మనకు ఈ అమ్మ ఈ యొక్క పాశనంలో చాలా చక్కగా పోల్చిందండి. మనం గనక భగవంతుడిని గనక స్తోత్రం చేయగలిగితే, మన యొక్క పాప కర్మ ఉంది కదా, అది నిప్పులో పడిన దూది పింజలాగా కాలిపోతుంది. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే, దూది బయట ఉన్నదనుకోండి, దాని మీద కాస్త నిప్పు తీసుకెళ్ళి వేసామనుకోండి, అక్కడ బూడిద మిగిలిపోతుంది. కానీ ఈ దూదిని నిప్పులో కనుక వేస్తే దూది యొక్క ఆనవాలు ఇంకా ఉండదు. అలాగ ఉంటుంది పరమాత్మను కీర్తిస్తే మనకు జరిగేటువంటి లాభము. దానికి మనం ఏం చేయాలి? పరమాత్మను కీర్తించాలి. ఎలాగా కీర్తిస్తాము? ఇక్కడ దామోదరుడు కీర్తించబడినాడు. దామోదరుడు అంటే పరమాత్మ. ఆయన ఏం చేశాడు? తన నాభిలోంచి ఒక కమలాన్ని సృష్టించి, అందులో బ్రహ్మగారిని సృష్టించి, అందులోంచి సకల జగత్తు నిర్మాణం చేస్తున్నాడు, సృష్టిస్తున్నాడు పరమాత్మ దామోదరుడు. ఇంకొక దివ్యమైన అర్థం ఉన్నది. దామోదరుడు అంటే ఆ తాడుతో కట్టివేయబడినవాడు యశోదతో. యశోద కట్టేసినప్పుడు ఒక 2 అంగుళాలు తక్కువైందంట తాడు.
ఏంటా రెండు అంగుళాలు అంటే ఒకటి భక్తి, రెండు జ్ఞానము. అయినా కట్టుబడ్డాడు. ఎలాగా? ప్రేమతోటి కట్టుబడినాడు. కట్టుబడి తల్లి ప్రేమకు గుర్తుగా ఆ యొక్క మత్సను తన నడుము మీద అలాగే ఉంచుకున్నాడు స్వామి. కాబట్టి దామోదరుడు అటువంటి ప్రేమమూర్తి అయిన దామోదరుని మనం కీర్తించాలి. ఎలాగ కీర్తించాలంటే తూయోమాయి వందనం తూమలర్ తూవిత్తొడుగు వాయినాలు పాడి మనత్తినాలు సిందిక్క. పరిశుద్ధులమై వచ్చి పువ్వులను విసరివేసి, విసరివేస్తే ఎలాగా అంటే మనకు స్వామిని ఎలా ఆరాధించాలో తెలియకపోయినప్పటికీ పూలు విసిరివేస్తే సమర్పించామనుకుంటాడు ప్రేమతో స్వామి. వాయినార్పాడి మనత్తినాలు సిందిక్క. నోటితో కీర్తించాలి, హాయిగా పాట పాడాలి. మనత్తినాలు సిందిక్క, మనసుతో ధ్యానం చేయాలి. అసలు మనసుతో ధ్యానం చేసి పుష్పాలు సమర్పించి తర్వాత పాట పాడాలి కదా. కాదు, ఇది ఒక రకంగా వ్యతిరేక క్రమంలో ఉంది. అయినా స్వామి దాన్ని స్వీకరిస్తాడు, ప్రేమతో స్వీకరిస్తాడు. మనము ప్రేమతో ఆ పుష్పాలను సమర్పిస్తే అన్నటువంటి భావాన్ని ఇందులో అమ్మ పొందుపరిచింది. ఈ యొక్క 5వ పాసురంలో 5వ పాసురాల్లో ఇంకొక విశేష అర్థము ఏంటంటే ఈయన యమునా తీర విహారి. యమున ఏంటండి అంటే యముడికి చెల్లెలు. ఆయన యముడు, ఈమె యమున. ఆయన కాలుడు, ఈమె కాలము. అక్కడ ఉంటాడు స్వామి యమునా తీర విహారి అయి. ఎందుకుంటాడు? మనము ఆయనను గనక శరణాగతి చేస్తే, ఆయనను ప్రార్థిస్తే ఆ యమునను దాటిస్తామని చూస్తుంటాడు. ఈ కాల ప్రవాహం నుంచి, ఈ జన్మ ప్రవాహం నుంచి మనను దాటిద్దామని చూస్తుంటాడు. ఈ జనన మరణ చక్రాన్ని దాటించుదామని చూస్తుంటాడు. మనం ఆయనకు శరణాగతి చేస్తే ఆయన సిద్ధంగా ఉంటాడు యమునా నది ఒడ్డున మనకు మోక్షం ఇవ్వటానికి. ఇది యమునా తీర విహారి. అలాగే ఇంకా కొన్ని ఆశ్చర్యమైన విషయాలు ఇందులో చోటు చేసుకున్నాయి. అంటుంది వడమదురై అంటే ఉత్తర మధుర, దక్షిణాన ఇంకో మధుర ఉన్నది, అది మధురై. అమ్మవారు ఉండేటువంటి ప్రదేశం మధురై, ఇదేమో ఉత్తర మధుర. దీని యొక్క ప్రత్యేకత ఏంటో చూద్దాం. మొత్తము ఈ చరాచర జగత్తులో ఈ విశ్వంలో 65 కోట్ల తీర్థాలు ఉన్నాయండి. ఆ తీర్థాలకు స్వామి మన తిరుమలలో ఉన్నటువంటి స్వామి పుష్కరిణి. స్వామి అంటే అధికారి. ఈ యొక్క స్వామి పుష్కరిణి అన్ని తీర్థాలు, అన్ని నదులు వచ్చి సేవిస్తూ ఉంటాయి కాబట్టి అది స్వామి పుష్కరిణి. మరి పుణ్యక్షేత్రాలలో రాజు ఏది అంటే ప్రయాగ. ఇది ఎక్కడుంది? త్రివేణి సంగమంలో ఉంది. దీన్ని ప్రయాగ రాజ్ అంటారు. రోజు పుణ్యక్షేత్రాలు వెళ్ళి అక్కడ దర్శించుకోవాలి. ఆ యొక్క మధుర ఉత్తర మధుర అంటాం కదా, ఆ మధుర కూడా వెళ్ళి ప్రయాగరాజుని దర్శించుకోవాలి. అన్ని పుణ్యక్షేత్రాలు వెళ్తున్నాయి కానీ ఈ మధుర వెళ్ళడం లేదు. మధుర వెళ్ళకపోతే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ప్రయాగరాజ్ కాస్త అభ్యంతరం తెలియజేసింది. అన్ని పుణ్యక్షేత్రాలు వస్తున్నాయి కానీ మధుర రావటం లేదు. స్వామి ఏమన్నాడంటే అన్ని క్షేత్రాలు నీ దగ్గరికి వస్తాయి కానీ మధుర రాదు. ఎందుకంటే ఆ మధుర స్వయంగా నేనే కాబట్టి నేను నీ దగ్గరికి రాను, నువ్వే నా దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవాలి అన్నాడు. అట్లా ఆ మధురలో పుట్టినా మోక్షమేనట, మరణించినా మోక్షమేనట, వివాహం చేసుకున్నా మోక్షమేనట, ఉపనయనం చేసుకున్నా మోక్షమేనట, అక్కడ నివసించిన మోక్షమేనట. అటువంటి ఉత్తమమైన క్షేత్రం గురించి చెప్పింది అమ్మ ఇందులో. మనము 1వ పాసురం నుంచి కనుక చూసుకుంటే 1వ పాసురంలో పరమపదవాసుడైనటువంటి నారాయణుని కీర్తించింది కదా. 2వ పాసురంలో పాలకడలిలో వేంచేసినటువంటి వాసుదేవుణ్ణి కీర్తించింది.
మూడవ పాశురంలో అవతార రూపమైన విభవ అవతార రూపమైనటువంటి త్రివిక్రముణ్ణి కీర్తించింది. నాలుగవ పాశురంలో అర్చారూపకమైనటువంటి శ్రీరాముణ్ణి సూచించింది. ఐదవ పాశురంలో అంతర్యామిగా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మను కీర్తించింది తల్లి గోద. అంటే వీటిని ఒక క్రమంలో చెప్తారండి. పరత్వ, వ్యూహ, విభవ, అర్చ, అంతర్యామి, ఈ 5 ప్రదేశాలు స్వామి ఉండేటువంటి ప్రదేశాలు. ఈ వీటిని వ్యూహములు అని అంటారు. ఈ 5 ఉన్నటువంటి ఆ పరమాత్మను కీర్తించింది, ప్రారంభం చేసింది, ఉపోద్ఘాతం చెప్పింది, వ్రత నియమాలు చెప్పింది. ఈ స్వామిని మనము అర్చిస్తే, సేవిస్తే, ప్రార్థిస్తే వచ్చేది ఏంటి అన్నది చెప్పింది. ఇక్కడ నుంచి ఒక కొత్త మలుపు తీసుకుంటుంది. 6వ పాశురం నుంచి మనకేమవుతుందంటే 15వ పాశురం వరకు ఆళ్వార్లు 10 మంది ఆళ్వార్లను ఒకళ్ళని మేల్కొలుపుతూ పోతుంటుంది. అత్యంత కమనీయమైన పాశురాలు వస్తాయి. ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తాం.